ఏమైంది? మిమ్మల్ని దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు? సార్ అది ఏంట్రా సార్కి విషయం గురించి చెప్పడానికి భయపడుతున్నా? ఏం లేదు సార్, క్యాంటీన్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఇప్పటివరకు రాలేదు సార్. ఇంతవరకు రాలేదా? ఇవాళ క్యాంటీన్ ఉంటుందా లేదా బయటకు వెళ్ళి తినాలా అని మాట్లాడుకుంటున్నాం సార్. మీరు బయటికేం వెళ్ళక్కర్లేదు. ఇప్పుడే క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళతో మాట్లాడతాను. ఓకే సార్. హర్ష వచ్చాడా? ఇంకా రాలేదు సార్. తను ఇంకా రాలేదా? క్రిష్ క్రిష్ మోయా, అవనికి ఎక్కడైనా కనిపించిందా? లేదురా. క్రిష్ నువ్వేం బాధపడకు, మీ అమ్మని ఎలాగైనా వెతికి మనం కనిపెడదాం రా. సరే మోయ్యా, పద ఆ కాలనీలో వెళ్ళి వెతుకుదాం. మా సార్ ఫోన్ చేస్తున్నారా? బ్యాట్మెన్ ఫోన్ చేశాడా? అవునరా. హలో హర్ష. సార్. కాదు హర్ష, ఆ శకుంతల్ని కాదని మీ అక్కకి నేను ఫుడ్ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చాను? చూడు, ఇప్పటివరకు ఆఫీస్కి రాలేదు, ఫుడ్ రెడీగా లేదు. ఆ రోజు మీరు వంటల విషయంలో ఆలస్యం చేశారు. నేను అప్పుడే చెప్పాను, ఆలస్యం చేస్తే నేను సహించనని. అయినా మీరు మారకుండా లేట్ చేస్తే ఎలా? అది కాదు సార్. హర్ష, నో మోర్ ఎక్స్ప్లెనేషన్. అయినా నువ్వు కూడా ఇంతవరకు ఆఫీస్కి ఎందుకు రాలేదు? సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. నిన్నటి నుంచి మా అక్క కనిపించట్లేదు సార్. వాట్? ఏంటి, మీ అక్క కనిపించట్లేదా? అవును సార్, తన కోసమే నేను క్రిష్ కలిసి ఊరంతా వెతుకుతున్నాం సార్. మోయ్యా, బ్యాట్మెన్తో నేను ఫోన్ మాట్లాడతాను. సార్ క్రిష్ మీతో మాట్లాడతాడంట. ఇవ్వు. బ్యాట్మ్యాన్. క్రిష్, నువ్వు బాధపడ క్రిష్. నాకు చాలా భయంగా ఉంది బ్యాట్మ్యాన్. బ్యాట్మ్యాన్ అందరినీ కాపాడేవాడే కదా అర్థం. మా అమ్మని కాపాడి తీసుకురా బ్యాట్మ్యాన్. నువ్వు బాధపడకు, నేను నీ దగ్గరకు వస్తున్నాను. హర్షకు నువ్వు ఫోన్ ఇవ్వు. తీసుకో మోయ్యా. సార్ అసలు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆనందపూర్లో ఉన్నాం సార్. సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఎక్కడున్నారో నాకు లొకేషన్ పంపించు. ఓకే సార్.